క్రితం వీడియోస్లో స్ట్రాబెర్రీ మొక్కలు నాటుకోవడం కోసం కుండీల సైజు అలాగే మట్టి మిశ్రమం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నాటుకునే విధానం గురించి తెలుసుకుందామండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, కొద్దిగా వేము ఇవన్నీ తీసుకుని పౌడర్ కింద చేశాను. ఇవన్నీ లేకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. అంటే వేరు వ్యవస్థ ద్వారా వచ్చే చీడపీడల్లో అరికడుతుందన్నమాట అండి ఈ మూడు ఉన్న మిశ్రమం. ఆ తర్వాత మనం ఈ శాప్లింగ్స్ డైరెక్ట్గా ఇలాగ చిన్ని ప్లాస్టిక్ కవర్ లాగా ఉంది కదా, దాంతో నాటుకోవచ్చు, లేదంటే కవర్ తీసేసి కూడా నాటుకోవచ్చు అండి. నేను ఇలా కవర్ అనేది తీసేసి పెట్టేశాను అనమాట. పెట్టి మనం జస్ట్ సున్నితంగా మట్టి కప్పాలండి చుట్టూ. ఆ క్రౌన్ను పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట. మొక్క మొదలు మనం మట్టితోటి కప్పేయకూడదు. ఆ తర్వాత నీళ్లు కూడా జాగ్రత్తగా పోయాలండి మొక్క పక్క నుంచి. ఇలాగ కొద్దిగా మనం 1 వీక్ పాటు నీడపాటున ఉంచుకుంటే మొక్క నిలదొక్కుంటుంది. అలా అండి స్ట్రాబెర్రీస్ ఇలా నాటుకుంటే చక్కగా అన్నీ బ్రతుకుతాయి.